శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. మనకి ఆచార్యస్వామి వారు గత శ్లోకంలో ఎంత చక్కగా అభివర్ణన చేశారు. చంద్రుడు శివుడైతే, సముద్రము మన మనసైతే, ఆ మనస్సులో లేచేటటువంటి వృత్తులన్నీ కెరటములు. ఏ పూర్ణ చంద్రుడిని చూసి సముద్రం ఎగసి పడుతుందో అలా శివచంద్రుని చూసి ఈ మనస్సు ఉవ్వెత్తున తరంగాలతో లేచి స్వామిని అభిషేక్తం చేస్తుందా, అభిషేకిస్తుందా అన్నట్లుగా ఉంటుంది. అలా ఉండాలి అని గత శ్లోకంలో వివరించినటువంటి ఆచార్యస్వామి వారు ఇప్పుడు ఈ 39వ శ్లోకంలో శివా తత్వాన్ని తెలుసుకున్నటువంటి ఈ మనసు శివాయత్తమై, శివపరమై, అతని అధీనమై, అతనిగా మిగిలినటువంటి దాని స్థితి ఎలా ఉంటుంది అనేది ఈ శ్లోకంలో ప్రతిపాదన చేస్తున్నారు ఆచార్యస్వామి వారు. ధర్మో మే చతురంఘ్రిక సుచరిత పాపం వినాశం గతం కామక్రోధమదాదయో విగళితా కాలా సుఖావిష్కృతా జ్ఞానానం చ మహౌషధ సుఫలిత కైవల్యనాథే సదా జ్ఞానానం చ మహౌషధి సుఫలిత కైవల్యనాథే సదా మాన్యే మానస పుండరీకనగరే రాజావతంసే స్థితే మాన్యే మానస పుండరీకనగరే రాజావతంసే స్థితే. ఇక్కడ ఎంత చక్కగా వర్ణన చేస్తున్నారు అంటే, మానస పుండరీక నగరే సదా ఎల్లప్పుడూ నా మనస్సు అనేటటువంటి పద్మ నగరము, పద్మ మహానగరము. ఎందుకంటే మనస్సుకు ఎంత శక్తి ఉందో, ఎంత ప్రభావం ఉందో మనకి కూడా తెలుసు ఆలోచిస్తే. అటువంటిది ఇక్కడ నా మనస్సు అనేటటువంటి మహాపద్మ నగరంలో ఎల్లప్పుడూ ఉండేటటువంటి వాడు ఎవరు? మాన్యే కైవల్యనాథే, ఆరాధ్యుడు ఎవరు? అతడు కైవల్యనాథుడు, మోక్షము అనేటటువంటి పదమును ప్రసాదించేటటువంటి వాడు, ఆ మోక్ష పదవికి అధినాథుడు అయినటువంటి వాడు. అంతేకాదు రాజావతంసే స్థితే సతి, చంద్రమౌళీశ్వరుడు ఉన్నవాడుగా, ఉన్నట్టుగా అంటే ఉన్నవాడిగా, సతి అంటే ఉన్నట్లు, సతి సప్తమి అంటారండి. అంచేత ఇక్కడ చంద్రమౌళీశ్వరుడు ఉన్నవాడుగా కాగా సుచరిత చక్కగా ఆచరింపబడినటువంటిది మే ధర్మ నా ధర్మము. అది ఎలా ఉంది అంటే చతురంఘ్రికో భవతి, 4 పాదములతో ఉన్నటువంటిది. ఏమిటది? నా ధర్మము. పాపం వినాశం గతం, అందుచేత ఎప్పుడైతే 4 పాదములతో నా ధర్మమును ఆచరిస్తూ నా మనస్సు ఉందో అప్పుడు పాపమంతా అంతమైపోతుంది. ఎప్పుడైతే పాపం అంతమైపోయిందో అప్పుడు మిగిలేది ఏమిటి? అప్పుడు కలిగేటటువంటిది ఏమిటి అంటే కామక్రోధ మదాదయ విగళితా. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యముల అనేటటువంటి అంతఃశత్రువులు ఉన్నారే, ఆ అంతఃశత్రువులు కాస్త అంతమైపోయారు. ఇక ఆ కారణంగా కాలాహ సుఖావిష్కృతాహ, కాలాహ 3 కాలములు కదా,
భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. ఈ 3 కాలాలు కూడా నాకు ఏం చేస్తూ ఉన్నవి? సుఖ ఆవిష్కృతాః, సుఖాన్నే నాకు ఆవిష్కృతం చేస్తున్నవి, అంటే ప్రకటిస్తున్నవి, ప్రసాదిస్తున్నవి. తద్వారా జ్ఞానానంత్య మహా ఔషధి, అనంతమైనటువంటి జ్ఞానం అండి. ఈ అనంత జ్ఞానము ఏమవుతుంది? మహా ఔషధి, ఔషధాన్ని మనకి ప్రసాదింపచేస్తుంది. సుఫలితా భవతి, అది ఫలింపచేస్తుంది. ఏమిటి? అనంత జ్ఞాన ఫలము నుండి మనకి ఏమి ఫలింపచేస్తుంది అని అంటే మోక్షము అనేటటువంటి ఆనంద ఫలమును పుష్కలంగా ప్రసాదింపచేస్తుంది. ఇదండి ఆచార్యస్వామి వారు తెలియచేసేటటువంటిది. అంటే నా మనస్సు అనేటటువంటి అబ్జములో, అబ్జము అని ఏకపదంగా పెట్టినా అది చాలా పెద్ద పద్మం. లేదా ఈ మనస్సుకు చాలా వృత్తులు ఉన్నవి కాబట్టి, వృత్తులన్నీ మనస్సే కాబట్టి ప్రతి వృత్తి ఒక పద్మమైతే, అలాంటి పద్మ మహానగరంలో ఎల్లప్పుడూ ఆరాధింపబడేటటువంటి వాడు, సేవింపబడేటటువంటి వాడు, మోక్షస్వరూపుడు అయినటువంటి భగవంతుడు ఎవరండి? రాజమౌళి, నక్షత్రములకు రాజు అయినటువంటి చంద్రుణ్ణి ధరించినటువంటి ఆ పరమేశ్వరుడు నా మనస్సులో కొలువు తీరి ఉండగా, అంటే నా మనో పద్మ నగరములో వేంచేసి ఉండగా నా మనస్సు ఎలా ఉంది? అప్పుడు తాను ఆచరించేటటువంటి ప్రతి కర్మ కూడా ధర్మయుతమై ఉంది. ఏ రీతిగా ఒక పాదమో 2 పాదాలో కాదండి. ఇప్పుడు మనకి కలియుగము కాబట్టి 3 పాదములు ధర్మము క్షీణించింది, కేవలం 1 పాదము మాత్రమే ఉంది. సత్యం, అహింస, తపస్సు, శౌచము అనేటటువంటి 4 పాదములు. అంచేత అహింస పోయింది, తపస్సు పోయింది, శౌచము పోయింది, కేవలం సత్యం మాత్రమే మిగిలిందండి. కానీ ఇక్కడ ఆచార్యస్వామి వారు చెబుతున్నారు, అది ఏ యుగమైనా కావచ్చుగాక, నేను నీ పదయుగళమును నా మదిలో పెట్టుకున్న కారణంగా నా మనస్సు ఏం చేస్తుంది? 4 పాదాల ధర్మాన్ని ఆచరిస్తుంది, పాటిస్తుంది. ఎప్పుడైతే ఈ 4 పాదాల ధర్మాన్ని ఆచరించిందో తద్వారా పాపమంతా అంతరించిపోయింది. ఓకే, పాపము అంతరించినప్పటికీ కూడా నీకు మరి లోపల అంతఃశత్రువులు ఉన్నారేమో కదా అని అంటావేమో స్వామి. లేదు లేదు, వాళ్ళు కూడా కామక్రోధ లోభ మోహ మదమత్సరములు అనేటటువంటి ఈ 6 అంతఃశత్రువులు కూడా అంతరించిపోయారు అని చెబుతారండి. ఇదే మనకి ఈ విషయాన్ని రామదాస స్వామి రామజోగి మందు కొనరే పామరులారా, రామజోగి మందు కొనరే, రామజోగి మందు కోని ప్రేమతో భుజించిన వారికి, రామజోగి మందు కోని ప్రేమతో భుజించిన వారికి కామక్రోధ లోభమెల్లా కడకు పారాద్రోలే మందు, కామక్రోధ లోభమెల్లా కడకు పారాద్రోలే మందు, రామజోగి మందు కొనరే పామరులారా, రామజోగి మందు కొనరే. కాటుకా కొండల వంటి కర్మములు ఎడబాపే మందు, కాటుకా కొండల వంటి కర్మములు ఎడబాపే మందు, సదయుడైన రామదాసు సద్భక్తితో కొలిచే మందు, సదయుడైన రామదాసు సద్భక్తితో కొలిచే మందు, రామజోగి మందు కొనరే.
పామరులారా రామజోగి మందు కోనరే అన్నారండి రామదాస స్వామి. పామరులారా, ఎందుకు? పామరుడే కదండి కొనుక్కోవలసింది, పామరుడికే కదండి కాటుక వంటి కర్మలు, కొద్దిగానా కాటుక కొండల వంటి నల్లటి పర్వతాల వంటి ఈ పాపములన్నీ హతమారాలి, అవి అన్నీ ఛేదింపబడాలి అంటే రామజోగి, రామజోగి, రామయోగి. ఈ రామయోగి మందు కొంటే చాలటండి. ఏం చేస్తుందండి అది? కామక్రోధ లోభ. అదే భక్త మీరా కూడా కామక్రోధ మదలోభమోహక బహాచిత్తసే దీజే అంటుందండి. మనసులో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను తీసేయి, ఆ రామ నామాన్ని పట్టుకో, రామనామ రసాన్ని త్రాగు అని ఆ తల్లి చెప్పింది. ఇక్కడ రామజోగి మందు కొను అని ఈ రామదాస స్వామి చెప్పారండి. ఎవరు చెప్పినా ఇక్కడ ఆచార్యస్వామి వారు కూడా చెప్పినటువంటిది ఏమిటండి? ఎప్పుడైతే నా మనస్సు 4 పాదాల ధర్మాన్ని ఆచరిస్తుందో తద్వారా నా పాపము అంతరించిపోతుంది. అంతేకాదు అంతఃశత్రువులైనటువంటి కామక్రోధాదులు కూడా నశిస్తారు. ఇక తద్వారా ఎప్పుడైతే స్వామి యొక్క ఆ దర్శనానందంలో నా మనస్సు ఎలా ఉంటుందో ఇక నేను దాని గురించి ఏం చెప్పేది స్వామి? అనంత జ్ఞానము. ఏమిటి? అనంత జ్ఞానము అనేటటువంటిది ఒక మహా ఔషధము లభించినట్లయింది అంటారండి. అనంత జ్ఞాన ఫలము నుండి ఏమిటండి అది ఔషధము? మోక్షము అనేటటువంటిదే ఔషధము. ఏమా ఔషధము అని అంటే జనన మరణ రోగాన్ని నశింపచేసేటటువంటిది. జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం పిబరే రామరసం హే రసనే పిబరే రామరసం అని సదాశివేంద్ర బ్రహ్మేంద్ర స్వామి వారు చెబుతారండి. ఏ మహానుభావుడు చెప్పినా ఈ మనస్సుకేనండి అందించేటటువంటిది. అందుచేత ఇక్కడ ఆచార్యస్వామి వారు ఇదిగో స్వామి, నీ దర్శనం వల్ల నీవే నాకు చంద్రుడివైతే, నా మనస్సేమో ఒక మహాసాగరమైతే, నీ దర్శనంలో నా సాగరమంతా నీమయమైంది, నీకు సమర్పితమయ్యింది. నా ప్రతివృత్తి నీకు పుష్పమయ్యింది. తద్వారా నీ దర్శనంలో నా మనస్సు 4 పాదాల ధర్మాన్ని ఆచరిస్తూ పాపాన్ని పోగొట్టుకొని కామక్రోధాదుల్ని హతమార్చుకొని మోక్షానందము అనేటటువంటి శివానందము అనేటటువంటి జ్ఞానాన్ని పొంది సంతృప్తిగా ఉంది అంటారండి. మరి ఇలా సంతృప్తులైనటువంటి భక్తులే, భాగవతోత్తములే అంత నిశ్చింతగా ఉండగలరండి. ఈ లోకంలో ఏది జరిగినా, ఎలా జరిగినా, ఎలా ఉన్నా ఆహా వాళ్ళకి అదేమీ బాధ ఉండదండి. కేరళ దేశంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఉంటాడండి, వరరుచి అని. ఆ వరరుచికి ఒక శూద్ర స్త్రీతో వివాహమైందండి. ఏమిటి నాకు ఈ శూద్ర స్త్రీతో అని అనుకోలేదండి. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి జ్ఞానంతో ఈమె నాకు రాసి పెట్టి ఉన్నట్టుంది, ఇది భగవన్ నిర్ణయము అని అనుకుని వివాహం చేసుకున్నారండి. అయితే వివాహం చేసుకున్నాను కదా అని ఆమెను ఎప్పుడూ శూద్ర స్త్రీగా చూడలేదండి. ఆమెను భార్యగా గౌరవించారు. అయితే ఆమె కూడా చాలా సుగుణాల రాశి, యోగ్యురాలు. బ్రాహ్మణోత్తముడైనటువంటి వరరుచిని చాలా సాక్షాత్తు పరమేశ్వరుడిగా కొలుచుకుంటూ ఉండేదండి. ఏది చెప్పినా లేదనకుండా, కాదనకుండా చేసేదండి. సరే, వివాహమైనటువంటి కొద్ది సంవత్సరాల తర్వాత ఆమెకు ఒక బాబు పుట్టాడు, శిశువు జన్మించాడు. ఆయన అడుగుతారు పుట్టగానే, ఏమిటి అతడికి నోరుందా అని.
వరరుచి. అడిగితే ఉంది అని చెప్పిందండి. నోరు ఉంది కాబట్టి ఆ నోరు పెట్టినటువంటి వాడు భగవంతుడు నీరు కూడా పోస్తాడు, అతడే చూసుకుంటాడు, తీసుకెళ్ళి అరణ్యంలో విడిచిపెట్టిరా అని భర్త ఆజ్ఞండి. అలానే అరణ్యంలో విడిచిపెట్టి వచ్చింది. మరలా మరొక సంవత్సరం తర్వాత మరలా ఆమె గర్భాన్ని ధరించింది. ఆ తరువాత నెలలు నిండిన తర్వాత మరొక పుత్రుణ్ణి ప్రసవించింది. మరలా అడిగారు, ఆ పిల్లవాడికి కూడా నోరుందా అని. ఉంది అని చెప్పిందండి. ఆ పిల్లాన్ని కూడా తీసుకెళ్ళి అరణ్యంలో విడిచిపెట్టిరా అన్నారండి. అలాగే విడిచిపెట్టిందండి. అలా 10 మంది పిల్లల్ని విడిచిపెట్టిందండి ఆ తల్లి. అంతవరకు ఏమీ మాట్లాడలేదు. 11వ సంతానం కూడా కలిగిందండి. అప్పుడు కూడా వరరుచి అడిగారు, వాడికి నోరుందా ఆ శిశువుకి అని. పాపం ఉంది, కానీ ఆ తల్లి ప్రేమను చంపుకోలేక నోరు లేదు అని చెప్పిందండి. నోరు లేదా? సరే అయితే వాడు ఉంటాడు మన దగ్గర అన్నాడండి వరరుచి. అలా నోరు లేదా, సరే అయితే అని ఎప్పుడైతే అన్నాడో వరరుచి, ఇతడి మాట ప్రభావంతో ఉన్న నోరు లేకుండా పోయిందండి. అయితే అతడు మహాజ్ఞానిగా వెలుగొందుతాడండి. మగవాడైతేనేమండి, అనుభవానికి ఇంద్రియాలు కావాలా? అవసరం లేదు. ఇంద్రియాలకు అతీతమైనటువంటి ఆ తత్వము, ఆత్మతత్వము, పరమాత్మ తత్వము కాబట్టి ఆ పరమాత్మ తత్వ చింతనలోనే అతడు జీవితాన్ని గడిపి ధన్యుడయ్యాడండి. ఇక ఎవరినైతే అరణ్యంలో విడిచిపెట్టారో అలా విడిచిపెట్టినటువంటి వాళ్ళల్లో ఎవరెవరికి సంతానం లేదో అది ఎవరెవరికి ప్రాప్తమో వాళ్ళు తీసుకుని వెళ్ళారండి. వాళ్ళల్లో ఒక బ్రాహ్మణోత్తముడు సంతానం లేదు అని అనుకోవడము, అలా పరితపించి వెళుతూ ఉంటే ఆ అరణ్యంలో ఒక పిల్లవాడు దొరికితే అతన్ని తీసుకుని వెళ్ళి పెంచుకున్నారండి. వాళ్ళు నిత్యాగ్నిహోత్రులు. అటువంటి నిత్యాగ్నిహోత్రుల ఇంటలో ఈ పిల్లవాడు అగ్నిహోత్రుడు అనేటటువంటి పేరుతో పెరుగుతూ ఉన్నాడు. మంచి సదాచారము, మంచి నిష్ఠ అంతా చాలా ఉన్నాడండి. చాలా సక్రమంగా చేస్తూ ఉన్నాడు. మరొక పిల్లవాడు మేదరివాడికి దొరికాడండి. మేదరి వాళ్ళ ఇంట్లో మేదరివాడిగా బ్రతుకుతూ ఉన్నాడు. అతడి పేరు పాఖనార్. అటువంటి ఈ పాఖనారు కూడా చూడండి ఆశ్చర్యం. భూమి ఏదైనప్పటికీనండి, విత్తనం గొప్పదైతే అది మంచి జ్ఞానవంతమైనదైతే వృధా పోతుందండి? ఊరికే పోతుందండి? పోదు. మేదరి వాళ్లకు దొరికినా అదే జ్ఞానపు పుత్రుడు, అటు బ్రాహ్మణుడికి దొరికినా అదే జ్ఞానపుత్రుడు. అంచేత ఇక్కడ మేదరివాడిగా అక్కడ బ్రాహ్మణ పుత్రుడిగా ఉన్నటువంటి ఇద్దరి స్థితి కూడా మంచి మహోన్నతమైనటువంటి జ్ఞానస్థితి అండి. అటువంటి జ్ఞానులుగా ఉన్నటువంటి వీరిద్దరూ ఒకసారి కలుస్తారు. మరి కలిసినప్పుడు ఏ రీతిగా వీరిద్దరి వ్యవహారము ఉంది? ఒక వ్యవహారాన్ని చూస్తే ఆ జ్ఞాని వ్యవహారము మరొక జ్ఞానికి మాత్రమే తెలుస్తుంది తప్పండి అజ్ఞానికి తెలియదండి. అందుచేతనే ఒక పాము జాడ పాముకే తెలుస్తుంది అని మనకి శాస్త్రం కూడా చెబుతుందండి. అలా జ్ఞాని జాడ, జ్ఞాని ఆచరణ మరొక జ్ఞానికి మాత్రమే తెలుస్తుంది. ఇదిగో ఇక్కడ మనకి ఆచార్యస్వామి వారు చెప్పినట్లుగా ఆ ఆనందాంబుధిలో 4 పాదాల ఆచరిస్తూ ఉన్నటువంటి ఆ మనస్సు ఆ స్వామిని సమగ్రంగా సంపూర్ణంగా ఇక్కడ అనుభవిస్తూ అదే స్వరూపంగా ఉంటుంది సుమా. ఈ బాహ్యమైనటువంటివి ఏవి వాటికి సమానం కానే కాదు, అసలు వాటికి విలువే ఉండదు అనేదాన్ని ఇక్కడ మనకి ఈ భక్తుల గాథ ద్వారా కూడా తెలుస్తుంది. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.